చర్చల్లో విషం ఎవరు చిమ్ముతున్నారో, ఆక్రోశం ఎవరు వెలిబుచ్చుతున్నారో, రైతుల సమస్యలు, వ్యవసాయము వాటిని పక్కన పెట్టి పార్టీల పేర్లు, ఆఖరికి రష్యా దాకా ఎవరు వెళ్ళారో వీక్షకులు గమనిస్తూ ఉన్నారు. నేను దాంట్లోకి ఇప్పుడు ఇంకా వివరాల్లోకి నేను పోదలుచుకోలేదు. రెండవది, రైతు సమస్యల గురించి పరిష్కరించండి అంటే కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తున్నారు. ప్రతిదానికి కాంగ్రెస్, నెహ్రూ కుటుంబం, అది బీజేపీ, మీరు చూసుకోండి. మీరు రాజకీయం మాకు అక్కర్లేదు. ఈ దేశంలో 600 రైతు సంఘాలు ఎన్నో అక్కడ ఉన్నాయంటే వాళ్ళెవరు నెహ్రూ భజన చేయడం లేదు. వాళ్ళెవరు కాంగ్రెస్ మేనిఫెస్టోలు అమలు చేయమని కోరడం లేదు. బీజేపీ ప్రతిదాన్ని కూడా కాంగ్రెస్ పేరు తెచ్చి తాము చేసిన తప్పులను సమర్థించుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదు. మూడవది, ఏపీఎంసీలను కూడా మామూలు రైతు సంఘాలు స్వాగతించలేదు. బీకేయులు, శరత్ జోషిలు, మన యలమంచల్ శివాజీలు, ధనిక రైతుల తరఫున మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. చిన్న రైతులు, కౌలు రైతుల యొక్క ప్రయోజనాలు, ఆ సమస్య వేరు. కాంట్రాక్ట్ ఫార్మింగ్, రిలయన్స్ అంబానీ గారు వచ్చి నెల్లూరులో ఉన్న భూములన్నీ తీసుకుంటే అసలు ఆంజనేయ రెడ్డి గారు లాంటి చిన్న రైతులు అక్కడ గుర్తించేటటువంటి విజయ్ మండీలు పెంచాలి అని వ్యవసాయ కమిషన్ చెప్పింది. మండీలను అసలు ఎత్తేయాలని వీళ్ళు చెప్తున్నారు. ఇందులో రెండో అభిప్రాయం లేదు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే దానికి స్వేచ్ఛ ఇస్తున్నారు. స్వేచ్ఛ ఎవరికంటే కార్పొరేట్లకు స్వేచ్ఛ ఇస్తున్నారు, రైతులకు కాదు. రైతుల రక్షణకు సంబంధించిందిలో ఒక్క అంశం కూడా లేదు. ఇప్పుడు సవరణ ద్వారా చేరుస్తామంటుంది అదే, ఇంకా అందులో వేరే అభిప్రాయం ఏం లేదు. అమిత్ షా ఒప్పుకున్నా కానీ ఆంజనేయ రెడ్డి గారు రెచ్చిపోతే నేనేం చేయలేను దానికి. రైతు సంఘాలు ఇన్నిసార్లు ఎందుకు చర్చలు జరిపారండి? అక్కడ ఉన్నవాడు దివాళా కోర అయితే వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు 7 సార్లు చర్చలు జరపాల్సి వచ్చింది, అయినా కన్విన్స్ చేయలేదు ఇప్పటికి కూడా. కాబట్టి కాంట్రాక్ట్ ఫార్మింగ్ కానీ, మండీలను రద్దు చేయడం కానీ, కనీస మద్దతు ధరకు రక్షణ లేకపోవడం కానీ, కార్పొరేట్ ఫార్మింగ్ లో సెక్షన్ 18, 19 మినిమం రైతుకు ఒక విధమైన రక్షణ, చట్టపరమైన రక్షణ లేకపోవడం కానీ, అన్నింటినీ మించి భారతదేశం యొక్క వ్యవసాయ రంగ స్వభావము, చిన్న రైతులు, కౌలు రైతులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది మన దేశానికి కుదిరే వ్యవహారం కాదు. ఈ చట్టాలు ఇవన్నీ కూడా కొనుగోలుదారులు, నిల్వదారులు, కార్పొరేట్ల కోణంలో రూపొందించినవే తప్ప కింద నుంచి రూపొందించినవి కాదు ఇవి. ఇంక అందులో రెండో అభిప్రాయం లేదు. ఎన్ని 100 సార్లు చదవమనండి. నేను చదివాను, చదవలేదు నా దగ్గర ఇప్పుడు కూడా నేను పక్కన కావాలంటే పంపిస్తా, ఫోటో చూపిస్తా ఇప్పుడు. అందుకని చదవలేదని ఇతరుల మీద చదవలేదు, చదివిన అబద్ధాలు చెప్తారు ఎవరు. ఈయన విశ్వాసం కితాబు నాకు అక్కర్లేదు. ఇది భారతదేశంలో రైతుకున్న రక్షణ, అనేక పోరాటాల ద్వారా రక్షణ వచ్చింది. ఈ 3 చట్టాలకు తోడు విద్యుత్ శక్తి చట్టం కూడా మీరు చూడండి. ఉచిత విద్యుత్ ఇవ్వకూడదు, దానికి మీటర్లు పెట్టాలి, దాన్ని కూడా రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇందాక బుచ్చయ్య చౌదరి చెప్తున్నట్టు రక్షణ కల్పించి సబ్సిడీలు ఇచ్చే పద్ధతి పశ్చిమ దేశాల్లో ఉంటే భారతదేశ వ్యవసాయాన్ని దెబ్బతీయాలని పాశ్చాత్య దేశాలు మన దేశంలో చొరబడాలి. ఇప్పటికే నేను ఒక మాట చెప్తాను, ముఖ్యమైనది, చర్చకు రానిది. ఎఫ్సిఐ గోడౌన్లలో ఆహార ధాన్యాలు మక్కిపోతున్నా సుప్రీంకోర్టు చెప్పినా ఈ ప్రభుత్వం వలస కార్మికులకు ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఇప్పటికి కూడా అవి అలాగే మక్కిపోతున్నాయి. అంటే మన ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు. ఈ కొనుగోలు శక్తి పెంచే బదులు రైతుల దివాళాన్ని ఇంకా పెంచితే ఏం జరుగుతుంది? భారతదేశ వ్యవసాయం, జీవ వైవిధ్యం దెబ్బతినిపోతుంది. దీని మీద ఎన్నో పోరాటాలు. ఆ మాటకు వస్తే వెంకయ్య నాయుడు గారు కూడా ఒక కన్వీనర్ గా ఆంధ్రప్రదేశ్ లో 80లో అఖిలపక్ష రైతు ఉద్యమం జరిగింది. రాష్ట్ర చరిత్రను మార్చింది. తర్వాతే మళ్ళీ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఇవన్నీ కూడా వచ్చాయి. మరి ఏం మర్చిపోతున్నారు ఆంజనేయ రెడ్డి గారు? వాడు బీజేపీ ఒక్కడే రాజకీయ పార్టీ అయినట్టు మిగిలిన రాజకీయ పార్టీలు అన్ని దివాలా అయితే అక్కడే వాళ్ళ అప్రజాస్వామిక ధోరణి కనిపిస్తుంది. కానీ రైతులు అయితే రాజకీయ పార్టీలు ఎవరిని రానివ్వట్లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిని ఇంట్లోనే నిర్బంధిస్తారండి. అంటే అసలు రాష్ట్రాలు అంత కేర్లెస్ అయిపోతున్నాయి వీళ్ళకు. ప్రధానమంత్రి గారిని స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రిని రానివ్వండి. ఏకపక్ష మార్కెట్ అన్నమాట. ఇండియాను పైనుంచి కింది వరకు ఒక మార్కెట్ చేసి ఈ తాళాలు తీసుకుపోయి అంబానీ గారికి, అదాని గారికి అప్పగించి మా రైతులను, మా భూములు ఎక్కడికి పోతున్నారు? ఏం చేస్తాడు? ఆ ఊర్లో ఇప్పుడు అపార్ట్మెంట్లు కడుతూ ఉంటారు, ఏం చేస్తారు? అందరు కట్టిన తర్వాత వద్దనుకునే వాడు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది అధికారపూర్వకంగా మద్దతు వచ్చిన తర్వాత చిన్న రైతులు, కౌలు రైతులు ప్రెషర్ చేయబడతారు, ఒత్తిడికి గురవుతారు, వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. ఇది ఇండియాలో చాలా కష్టమైనటువంటి ఒక విషయం. రక్షణ కూడా లేదు ఇక్కడ. అంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళే కూలీలుగా మారిపోతారు ఉత్తరోత్తర. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. లోతుగా అధ్యయనం చేయాలి. దఫాల వారీగా చర్చిస్తున్నారు. ఇంకా ఇది దివాళా కోరతనము, రష్యా అభివృద్ధి చెందిందా లేదా అదే వేరే చర్చ. భారతదేశానికి చేసిందా లేదా అదంతా అంటారే. ఇప్పటికి కూడా రష్యా మనకు స్నేహ దేశంగానే ఉంది. రష్యా మీద దాడి చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు రైతులకు రక్షణ పేరుతో వ్యాపార వర్గాలకు, బడా కార్పొరేట్లకు, లేకపోతే అంతర్జాతీయ ఆహార సంస్థలకు ఒక వాల్మార్ట్ వచ్చి
ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆడించగలుగుతాడండి కొనుక్కోవడంలో. జమీన్ రైతు పత్రిక ఉన్నది నెల్లూరులోనే. ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకు రైతు యాత్ర జరిగింది మొదలు ఇప్పటి వరకు కూడా భారతదేశంలో రైతు పోరాడుతూనే ఉన్నాడు. రైతుకేమి చైతన్యం లేదని మనం ఏం చెప్పడానికి ఏం లేదు. ఆంజనేయ రెడ్డి గారు చెప్తుందేంటంటే, రైతు పేరుతో వ్యాపార వర్గాలకు ఇక్కడ స్వేచ్ఛ కల్పిస్తున్నారు. మండీ మాఫియాలను తప్పిస్తామని చెప్పి ఇంటర్నేషనల్ కార్పొరేట్ మాఫియాలను తెస్తారండి. 6, 7 లక్షల కోట్లు కార్పొరేట్లు అప్పుడు ఎగవేశారు గానీ, రైతులేమో అన్ని లక్షల కోట్లు ఎగవేసినట్టు లేదే. వాళ్ళకి రుణాలు రద్దు చేస్తే మటుకు ఎక్కడ లేని అభ్యంతరాలొస్తాయి. కాబట్టి సమస్యలన్నీ కూడా రైతులకు సంబంధించే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన 3 చట్టాల్లో అన్నీ కూడా కార్పొరేట్ వ్యాపార కోణాల నుంచి ఉన్నాయి గానీ, అందుకే నేననేది వి ప్రతి దాని మీద ఇప్పుడు విమర్శించిన వాళ్ళ మీద ఇప్పుడు విమర్శించిన వాళ్ళ మీద దేశద్రోహులని, ఇంకోటని, మాఫియా అని ముద్రలేయడం అనేది అలవాటైపోయింది. మా పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా దివాళా తీసాయని బీజేపీ భావించొచ్చు. ఇప్పుడు వాళ్ళు విజయాలు సాధించారు కానీ. కానీ చాలా సార్లు రైతులు కూడా ప్రభుత్వాలను దారికి తెచ్చిన అనుభవం ఉంది. ఇప్పుడు మొదటిసారిగా ఇన్ని సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాల్సిన పరిస్థితి ఆ ఉద్యమం యొక్క ఒత్తిడిని తెలియజేస్తుంది. మరి అమిత్ షా హోం మంత్రిగా ఆయన దగ్గర నివేదికలు లేవా? బుచ్చయ్య గారు మన ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టు అంత ఫ్లాప్ అయిపోతే ఆ ఫ్లాప్ షో మొదలవగానే ఉదయాన్నే ఎందుకు పిలిచాడు ఆయన? తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. ప్రజాస్వామ్యంలో చేసిన శాసనాలు సమీక్షించుకోవడం, సవరించుకోవడం అది ప్రజాస్వామ్యం అవుతుంది తప్ప అది దివాళా కోరతనం కాదది. దాన్ని గుర్తించాలి. మేము చేసేసాము. ఇది తప్పకుండా రిలయన్స్‌లు లేకపోతే అదానీలు, వాల్మార్ట్‌లు వాళ్ళకు ఉపయోగపడే తప్ప రైతులకు ఉపయోగపడే అంశాలు ఏం లేవు. మీకు తెలుసు కదా! ఒక ఊర్లో 20 మంది కాంట్రాక్ట్ ఫార్మింగ్‌కి ఇచ్చాక 21 వాడు ఏం చేయాల్సొస్తుంది? పక్క పొలాలని వాడు చేస్తూ ఉంటే. ఇందులో పరస్పర విరుద్ధమైన అంశాలు, అసమానతకు దారి తీసేవి. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఎక్కడున్నారు ఈ శాసనాల్లో? పెద్ద సమస్య. రైతే వ్యవసాయ కార్మికుడుగా ఇంకా తగ్గిపోయేటటువంటి పరిస్థితి రాబోతుంది. మాఫియాలు ఇప్పుడు ఇన్ని చట్టాలుంటేనే మాఫియాలు ఉన్నాయంటుంటే అసలు ఏ చట్టాలు రక్షణ లేకపోతే ఏమవుతుంది? పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా అవుతుంది. ఉద్దేశపూర్వకంగా తోస్తున్నటువంటి చట్టాలివి. అందుకని కాంగ్రెస్‌ను తిట్టుకోమనండి, నాకేం అభ్యంతరం లేదు. అప్పుడు కూడా వ్యతిరేకతలున్నాయి. కిసాన్ సభ లాంటివి అప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అప్పుడేమి బలపరిచి బ్రహ్మాండంగా ఉందని చెప్పిందేం లేదు. ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనే దాన్ని ముందు నుంచి రైతు ఉద్యమం వ్యతిరేకిస్తుంది. ఇది అటువంటిదే. ఫ్యూచర్స్ ట్రేడింగ్ లాంటిదే. నీ పంటను ముందే వాడికి తాకట్టు పెట్టాలి.